జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులా కాకుండా రౌడీలా వ్యవహరించారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం టూర్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలిసిందే. సో ఇప్పుడు అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పోలీసులా కాకుండా రౌడీలా వ్యవహరించారంటూ అంబటి రాంబాబు గారు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ ఐజీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి చెంచాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఆయన నిన్న సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. రెంటపాళ్ల పర్యటనలో చాలా ఆస్తులు ధ్వంసం అయ్యాయి కదా. వీళ్ళేమో అనుమతి లేకుండా ర్యాలీగా వచ్చి వాళ్ళు తర్వాత ఆస్తులు ధ్వంసం చేశారు. ఆ కేసులో ఈయన విచారణకు పిలిపించారు. ఎవరిని? అంబటి రాంబాబుని. ఎందుకంటే ఆయన మరి గుంటూరు జిల్లా వాడైనా కూడా ఆ రోజు లక్కీగా ఆయన వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే ఆయన వేరే చోట రెడ్డిగూడెంలో ఉన్న నా పొలానికి వెళ్ళాను, నేను ఎవరిని పిలవలేదు అన్నాడు ఆయన. తర్వాత రప్పరప్ప అని ప్లకార్డ్స్ ఎక్కడ ముద్రించారు అని కూడా అడిగారు. అయితే నాకు సంబంధం లేదు, అది నేను వెళ్ళలేదు, నేను రెడ్డిగూడానికి వెళ్ళాను అని చెప్తున్నాడు. చెప్తూ అది అయ్యాక బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు, హరీష్ కుమార్ గుప్తా, తర్వాత ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తర్వాత చిత్తూరు ఎస్పీ మణికంఠ, వీళ్ళ ముగ్గురు కూడా ముఖ్యమంత్రికి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు చెంచాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఇలాగే ఉంటే మీ సంగతి తేలుస్తాము అంటే వీళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. నిన్నైతే మీరు చూసారంటే అతను ఎవరు, పేరుని నాని, మీరు చీకట్లో కూడా కొనసాగ చేస్తే మీరు నరికేయండి, రప్ప డైలాగ్ కొట్టడం కాదు, చీకట్లో కన్ను కొడితే ఇంకా వాళ్ళ పని అయిపోవాలి అంతే అని చెప్పేసి మీరు కామ్ గా నరికేయండి ఎవరినైనా సరే అంటున్నాడు. అంటే రెడ్ బుక్ కి కాలం చెల్లింది, రెడ్ బుక్ వాళ్ళ సంగతి తేలుస్తాము, నరికేస్తాము అన్నట్టు మాట్లాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అంటే కార్యకర్తలు వీళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారు అంటే రేపొద్దున్న భద్రత అనేది లేదు అంటే శాంతి భద్రతకి విఘాతం కలిగించి రేపొద్దున ఇక్కడ రాష్ట్రంలో ఇలాగా అశాంతి నెలకొంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, ప్రజలకి అంటే వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది అని చెప్పి వీళ్ళు ఒక నాటకం ప్లే చేయడానికి. ఇప్పటికే మొన్న అడిగాడు కదా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అది ఇది అని. సో జగన్మోహన్ రెడ్డి దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్కి సపోర్ట్ చేస్తున్నారు ఇతను ఎవరు, పేరుని నాని, అంబటి రాంబాబు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, మీ సంగతి తేలుస్తామని అంటున్నాడు. అంటే మిమ్మల్ని వదిలిపెట్టము, మిమ్మల్ని ఏం చేయాలో అంటే మీ సంగతి చూసుకుంటామంటే ఏంటి చూసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు అతను ఎవరు, రెంటపాళ్ల ఎస్ఐ నాగమల్లేశ్వరరావు పిలిచి మాట్లాడారు కదా. మాట్లాడితే అంబటి రాంబాబు ఇలా మాట్లాడుతున్నాడు. పైగా మీరు మా మీద కేసులు పెడతారా, 103 మంది మీద పెట్టారు, 113 మంది ఎంతమంది ఇంకా పెడతారు, మనం పిక్నిక్ లాగా వెళ్ళొద్దాము అని చెప్తున్నాడు ఎవరు, అంబటి రాంబాబు వాళ్ళ కార్యకర్తలకి. అంటే వాళ్ళకి ఎక్కడ ఒక బాధగానే, అయ్యో మనం పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేశామని కానీ, ఒక పర్మిషన్ లేకుండా ర్యాలీగా వెళ్ళామని కానీ, అంటే నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేశాను ఒక అంటే ఒక బాధ్యత లేదు ఎవరికి కూడా. వీళ్ళు ఒక గూండాలు రౌడీలాగా మాట్లాడుతూ గూండాయిజం చేస్తూ రౌడీయిజం చేస్తూ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారో చూడండి. అసలు నిన్న పేరుని నాని వ్యాఖ్యలు చూశాను. అంటే నరికేయండి అంటున్నాడు, చీకట్లో నరికేయండి, మీరు చీకట్లో కన్ను కొట్టినా కూడా వెంటనే కామ్గా నరికేయాలట. అంటే రేపు పొద్దున్న ఇతను ఎవరు, లోకేష్ ఏం చేస్తాడు, పేరుని నాని ఇతను ఏమంటున్నాడు, 29లో మేము వస్తాము, మీరు 29లో వచ్చినప్పుడు ఆలోచిద్దాం, ఈలోగా ఈ 4 ఏళ్లలో మీరు ఎవరిని చంపేసినా అది మీ బాధ్యతేగా. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించి కానీ, జనసేనకు సంబంధించి కానీ, బీజేపీ వాళ్ళ జోలికి వెళ్ళారులేండి ఈ 2 పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం. ఎందుకంటే ఈ మధ్యన జనసేన గురించి కూడా ఎక్కువ ప్రస్తావించట్లేదు. కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మంత్రులు కూడా ఈవెన్ ఎవరికైనా ప్రాణాల మీదకి ఏదైనా వస్తే అందుకు బాధ్యులు వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేరుని నాని, రోజా, వీళ్ళందరూ కూడా, వీళ్ళ నలుగురు మెయిన్ గా వస్తారు అందులో. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు సబబు?
ఇప్పుడు రెచ్చిపోతున్నారండి. ఇప్పుడు మీకు ఓడిపోయారు, మీరు ఒప్పుకోండి అది. నేను ఓడిపోయాను, నాకు పవర్ లేదు కాబట్టి మేము ఇలా బిహేవ్ చేస్తామని ఏంటి? అసలు మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కళ్ళు కూడా అంటే ఒక్క మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అయ్యో మనం మన నియోజకవర్గాలకు వెళ్దాము, మన ప్రజల్ని పట్టించుకుందాము, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాము, పోతే పోయింది, ఇప్పుడు కాకపోతే మళ్ళీ 4 ఏళ్ల తర్వాత చూసుకుందాం పదవి గురించి అని లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి పవర్ లేదు కాబట్టి ఆయన వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఈ రకంగా చేస్తున్నాడు. అసలు మీ ఎవరైనా అసలు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారా? అసలు వాళ్ళ నియోజకవర్గాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? వాళ్ళ ప్రజలు ఎవరు, అక్కడ ఉండే మిగతా లోకల్ నాయకులు ఎవరు, వీళ్ళకి తెలుసా? అసలు మనకు అర్థం కావట్లేదండి. అంటే ఒక వైసీపీ ఒకే ఒక అజెండా, అల్లకల్లోలాలు సృష్టించాలి, చంద్రబాబుని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, తెలుగుదేశం వాళ్ళని తిట్టాలి, రాష్ట్రంలో అశాంతి నెలకొనేలాగా చేయాలి, ఎక్కడికక్కడ మనం గందరగోళం సృష్టించాలి, అవసరమైతే ఎవరైనా చంపేయాలి లేదా చంపేయమని చెప్పాలి. తర్వాత వీళ్ళందరికీ కూడా మొన్న చూసాం, కుష్కానా ఏదో అది ఇచ్చి తాగించి వాళ్ళు రెచ్చిపోయి, మీరు అన్నట్టు చిత్తూరులో వాళ్ళు బంగారుపాళ్యం వెళ్ళినప్పుడు అసలు మామిడికాయలు తెచ్చి వాళ్ళ వైసీపీ వాళ్ళ తోటలో వచ్చి మామిడికాయలు 3 ట్రాక్టర్లు తెచ్చి పోయటం ఏంటి, వాటిని తొక్కుకుంటూ వెళ్ళటం ఏంటి? అంటే వీళ్ళకి తిండి ఎక్కువైపోయింది, తిన్నది అరగట్లేదు. ఎందుకంటే అప్పనంగా వచ్చిన సొమ్ము కదా, దాని విలువ తెలియలా. ఇంకొకటి మేడం, ఎంత రచ్చ చేశారో మనందరికీ తెలిసింది. అంటే ఒక వ్యక్తి, కార్యకర్త వ్యక్తి తల పగల కొట్టుకోవడం కానీ వాళ్ళలో అండ్ ఇంకొకటి ఫోటోగ్రాఫర్ పై చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకు అలా మామిడికాయలు ఎందుకు అలా పోసారు, మీరు ట్రాక్టర్ పై నుంచి రోడ్ మీద ఎందుకు పోసారు, అనవసరంగా మన పార్టీ మీద మనమే బురద జల్లుకునే కార్యక్రమం పెట్టారా అంటూ కూడా ఆయన వైసీపీ కార్యకర్తల మీద ఫైర్ అయ్యారు. అంటే ఇది కూడా ఒక పబ్లిక్ స్టాండ్ కోసం ఇలాంటివి చేస్తున్నారంటారా? అంతే కదా, ఆయన చేయించాడు. మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు నేను మాట్లాడుతున్నాడు, మీరు చూసారు కదా. అయ్యో ఎందుకు పోసారు పాపం, అలా పాడు చేయకూడదు అని కార్యకర్తలకి నెమ్మదిగా చెప్తున్నాడు అనమాట. అసలు చేయించింది ఆయన, చేయమని చెప్పింది ఆయన. ఒక రైతు దగ్గర నుంచి, దూర్వాసులు అనే రైతు దగ్గర నుంచి మొత్తం 2 ట్రాక్టర్లు మామిడికాయలు లాక్కుని వాటికి వైసీపీ జెండాలు కట్టి వాటిని తెచ్చి రోడ్డు మీద పోసి మొత్తం 5 ట్రాక్టర్లు పోసారు. అంటే నీకు అక్కడ అతను తల పగల కొట్టుకున్న అతను వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఏదో శశిధర్ రెడ్డి, అతను ఈ కుష్కా కోసమో మొత్తానికి దేనికోసం కొట్టుకుని చచ్చారు. ఆయన తల పగిలితే ఆ పగిలిన తలకి మణికంఠ కట్టాడు, కట్టు రుమాలతోటో దేనితోటో. పైగా మణికంఠని తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అతను వచ్చాడు శశిధర్ రెడ్డి ఎవరి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి అతను పరామర్శిస్తాట. ఆ రక్తం మొత్తాన్ని కళ్ళ చూశాడు. అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని దాన్ని కూడా ఒక రాజకీయం చేసి ఆ ఎస్పీని బెదిరించాడు మణికంఠని, ఎవరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నన్ను మా కార్యకర్త దగ్గరికి వెళ్ళనివ్వవు, నువ్వు దిగటానికి వీల్లేదన్నాడు ఎస్పీ గారు. అందుకని ఇవాళ వీళ్ళు చెంచాలు చంద్రబాబు నాయుడు కని అంబటి రాంబాబు అంటున్నాడు. ఏది ఏమైనా ఇవాళ అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళు చేసిన వ్యాఖ్యలకి ఖచ్చితంగా వీళ్ళని జైల్లో పెట్టాలండి. నిజంగా అది మాత్రం జరిగి తీరాలి, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.